సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అవినీతి పరులపై ఏసీబీ పంజా, భూమాతకు జలహారతి, భారత్ టాక్సీ సేవలు ప్రారంభం, అమెరికా సుంకాల తగ్గింపు వారంలో అమల్లోకి, కార్మిక సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఆర్సీబీ అద్వితీయం, గుండెపోటు మరణాలకు నాణ్యత లేని నూనెలే కారణం. ఈరోజు వార్తలను చూద్దాం. అవినీతి పరులపై ఏసీబీ పంజా. అవినీతి నిరోధక శాఖ గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల దాడులు నిర్వహించింది. పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు 30 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించింది. విశాఖ, సాలూరుతో పాటు హైదరాబాద్లలో శ్రీనివాస్, ఆయనకు చెందిన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో 5 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయనపై ఆదాయానికి మించిన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీఎల్టీ మంజూరుకు 20,000 రూపాయలు లంచం తీసుకున్నట్లు నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ రమేష్ బాబును, భోజనం బిల్లుల మంజూరుకు 15,000 రూపాయలు లంచం తీసుకున్న శ్రీ సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భూమాతకు జలహారతి. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే భూమాతకు మనమిచ్చే జలహారతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాగునీటి ప్రదేశ్గా, కరువురహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశను పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువను వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి అనకాపల్లికి నీరందిస్తామని వెల్లడించారు. పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. తుఫాను బారిన పడి రైతులు నష్టపోకుండా ఈ ఏడాది నుంచి ఖరీఫ్ పంట ప్రణాళికలు మారుస్తున్నామని తెలిపారు. అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో గురువారం నిర్వహించిన నీరు, ప్రగతి, జలహారతి సాగునీటి వినియోగ సంఘాల భాగస్వామ్య కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఈ ఏడాది మే 15వ తేదీ నాటికి వరి నారుమళ్లకు నీరందిస్తామని, వర్షాకాలంలో కురిసిన వాననీటిని సంరక్షించుకుని రబీ పంటకు వాడుకోవాలని రైతాంగానికి సూచించారు. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి నీటి సంవత్సరంగా లెక్కిస్తామన్నారు. వరి పంటను తగ్గించుకుని పండ్ల తోటల పెంపకానికి వెళ్లాలని రైతులకు సూచించారు. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. భారత టాక్సీ సేవలు ప్రారంభం. దేశంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే తొలి క్యాబ్ బుకింగ్ ప్లాట్ఫామ్ భారత్ టాక్సీ సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టుగా 2 నెలలు విజయవంతంగా పూర్తి చేసుకున్న అనంతరం ఈ సేవలు ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వచ్చే 2 ఏళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించనున్నట్లు అమిత్ షా తెలిపారు. అమెరికా సుంకాల తగ్గింపు వారంలో అమల్లోకి. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ సిద్ధమైందని, దీనిపై 4-5 రోజుల్లో సంతకాలు జరిగి సంయుక్త ప్రకటన వెలువడుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తర్వాతి 1-2 రోజుల్లోనే భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందాన్ని సిద్ధం చేయడానికి నెలన్నర రోజులు పట్టవచ్చని, మార్చి మధ్య నాటికి దానిపై సంతకాలు పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఆ తర్వాత అమెరికా ఉత్పత్తులపై భారత్లో సుంకాల తగ్గింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. చట్టబద్ధ ఒప్పందం తర్వాత భారత్కు మరిన్ని మినహాయింపులు దక్కుతాయని, అందువల్ల ఒప్పందం ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. కార్మిక సంక్షేమ పథకాల పునరుద్ధరణ. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి 20,000 రూపాయలు, వివాహానికి 40,000 రూపాయలు, సహజ మరణానికి 60,000 రూపాయలు, అంత్యక్రియలకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కార్మిక శాఖపై గురువారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలు, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్&టీ, ఎన్సీసీ, మిట్టల్ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్రంలోని కార్మికులు దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొంది అధిక ఆదాయం ఆర్జించేలా చూడాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటాబేస్ను అనుసంధానించడంతో పాటు కార్మికులు లేటరల్ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్సీబీ అద్వితీయం. భారీ స్కోర్ల మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే పైచేయి. స్మృతి మంధానా, జార్జియా వోల్ వీరవిహారం చేయడంతో గురువారం WPL4 ఫైనల్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. జెమీమా, లారా వోల్వార్ట్ మెరవడంతో మొదట ఢిల్లీ 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. లిజెలీ, షినెలీ కూడా మెరిశారు. స్మృతి, వోల్ జంట రెండో వికెట్కు 92 బంతుల్లో 165 పరుగులు జోడించడంతో లక్ష్యాన్ని బెంగళూరు 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుండెపోటు మరణాలకు నాణ్యత లేని నూనెలే కారణం. దేశంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు నాణ్యత లేని వంట నూనెల వినియోగమే కారణమని ప్రముఖ ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. గురువారం న్యూట్రిషన్ లిటరసీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఎన్విరాన్మెంట్స్ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI సంయుక్తంగా నిర్వహించిన జూమ్ మీటింగ్లో జాతీయ పోషకాహార సంస్థ WHO, CFTRIకి చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఎంత నూనె వాడుతున్నాం అనే దానికంటే ఎలాంటిది వాడుతున్నామనేదే ప్రధానమని NIN ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఏ ఒక్క నూనె అన్ని రకాల పోషకాలను అందించలేదు. ఒక్కో నెల ఒక్కో రకం వాడుకోవడం, లేదంటే 2-3 రకాల నూనెలను కలిపి వాడుకోవటం మేలు. చాలా నూనెల్లో ఒమేగా-6 ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా ఒమేగా-3 లభించే ఆహారాలు, నూనెలను చేర్చుకోకపోతే గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది అని హెచ్చరించారు. చిరు వ్యాపారులకు తక్కువ ధరలో ఆరోగ్యకరమైన నూనెలు అందించడంపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయ సలహాదారు డాక్టర్ ఏంజెలా డిసిల్వా సూచించారు. వైద్యులు రోగులకు మందులతో పాటు ఎలాంటి వంట నూనెలు వాడాలో సూచించాలని చండీగఢ్లోని PGI MER ఆచార్యులు, వరల్డ్ NCD ఫెడరేషన్ అధ్యక్షులు JS ఠాకూర్ పేర్కొన్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్లో ఉండే ఒరిజినోల్ వంటి పోషకాలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడతాయని IICT విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ RBN ప్రసాద్ తెలిపారు. డాక్టర్ సుబ్బారావు సమన్వయకర్తగా వ్యవహరించిన సమావేశంలో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఉషారాణి, NIN శాస్త్రవేత్త డాక్టర్ అబ్రహాం ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అండర్-19 వన్డే ప్రపంచ ఫైనల్ నేడే. ఇంగ్లాండ్తో యువ భారత్ ఢీ. T20 ప్రపంచ కప్ రేపటి నుంచే. చాలా ఏళ్ల నుంచి AICC టోర్నీ మొదలవుతున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉంటున్నాయి. దశాబ్ద కాలం పాటు ఆ అంచనాలను అందుకోవడంలో భారత జట్టు విఫలమైంది. కానీ గత 2 ఏళ్లలో T20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు నెగ్గి సత్తా చాటింది టీమిండియా. ఇప్పుడు సొంతగడ్డపై జరగబోతున్న పొట్టి ప్రపంచ కప్లో సూర్యకుమార్ సేన టైటిల్ ఫేవరెట్లలో ఒకటవడంలో సందేహం లేదు. సురుచి సామ్రాట్ జోడీకి రజతం. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో సురుచి సింగ్, సామ్రాట్ రాణా జోడీ రజతంతో మెరిసింది. క్వార్టర్స్లో భారత్. ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన గ్రూప్ Y చివరి పోరులో భారత్ 2-3తో థాయిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. అయితే తొలిపోరులో 5-0తో మయన్మార్ను చిత్తు చేసిన భారత్ గ్రూపులో 2వ స్థానంలో నిలిచి క్వార్టర్స్ బెర్త్ దక్కించుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.